హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందున్నాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 2 అవుతుంది. ఇక మేమైతే డీమార్ట్కి బయలుదేరాము. ఈరోజు వచ్చేసి థర్స్డే అనమాట. తనోజ్కి ఈరోజు స్కూల్ ఉండదంటే వాళ్ళకి ఒక డే ఉంటుంది అనమాట స్కూల్. అంటే ఒక డేనేమో బాయ్స్కి, ఇంకో డేనేమో గర్ల్స్కి ఉంటుంది స్కూలు. ఇవాళైతే గర్ల్స్కి అనమాట. ఇప్పుడు నేనైతే ఇక తనోజుని తీసుకొని ఈరోజు డీమార్ట్కి అయితే వెళ్తున్నాను. కొన్ని సరుకులు అవి తీసుకొచ్చుకోవాలి. వీలైతే అక్కడ వీడియో తీస్తాను, లేదు అని అంటే మాత్రం వచ్చిన తర్వాత నేను ఏం తీసుకొచ్చాను ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను. ఈ వీడియోస్ కనుక కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. ఇక ఇప్పుడైతే డీమార్ట్కి బయలుదేరుతున్నాను. క్యారీ బ్యాగ్స్ తీసుకున్నాను. అలానే లిస్ట్ని అయితే ఒక ఫోటో అయితే తీసుకొని ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాం డీమార్ట్కి. All I do is fall. Feels like I can make it more than I could bear. Giving up is all that I can. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను డీమార్ట్ నుంచి వచ్చేసాను. చాలా సరుకులు అయితే తీసుకొచ్చాను. అక్కడ వీడియో తీద్దామంటే బాగా రష్గా ఉందండి. ఏంటో జనాలంతా కూడా, నేను అనుకున్నాను మార్నింగ్ టైమే జనాలు ఎక్కువ ఉంటారు, ఈవినింగ్ అయితే అంటే ఆఫ్టర్నూన్ అయితే ఉండరు అని అనుకుని నేనైతే ఆఫ్టర్నూన్ బయలుదేరాను. కానీ జనాలందరూ కూడా తెలివిగా ఉన్నారనమాట. లేడీస్ అయితే స్పెషల్గా అందరూ సంచులు పట్టుకొని ఆఫ్టర్నూనే వచ్చారు. ఫుల్ రష్గా ఉంది. అంతా లేడీస్ బ్యాచే అనమాట ఇంచుమించుగా. ఇక సరే అని ఇక హడావుడిలో ఏం వీడియో తీస్తాంలే అనిపించింది. ఎప్పుడు ఉండే స్టాకే ఉందండి, పెద్దగా ఏమి కొత్త మోడల్స్ ఏం కనిపించలేదు నాకు. ఇక సరుకులు అలాంటివి మాత్రం తీసుకున్నాను. ఇంకా నేను అంటే ఎడిషనల్గా ఏమి అంటే స్పెషల్ ఐటమ్స్ ఏమీ తీసుకోలేదు ఈసారి అయితే. ఎందుకంటే ఇక తీసుకున్న దగ్గర నుంచి సర్దుకోలేకపోతున్నాను నేనైతే. అందుకని విసుగ్గా అనిపించింది. మరీ సామాన్ ఎక్కువైపోయిన ఏమవుతుందంటే ఇల్లంతా కూడా అంత చిరాగ్గా ఉంటుంది. అన్ని ఇంటి నిండా సామానే ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మా ఇంట్లో అట్లనే ఉంటుంది. ఇంకా దానికి తగ్గట్టు ఇంకా నేను ఎక్కువ సామాన్ తీసుకొచ్చాను అనుకోండి, అవి వాడడం తక్కువను, ఇష్టం వచ్చినట్టు పడేయడం ఎక్కువ ఉంటుంది. అందుకనైతే నేను ఈసారి ఏం తీసుకురాలేదు. మార్నింగ్ టిఫిన్ తినేసి బయలుదేరామంతే. ఆఫ్టర్నూన్ నేను వంట ప్రిపరేషన్ చేయలేదు. ఈరోజు తనూజ్కి స్కూల్ లేదని చెప్పాను కదా, కొంచెం లేటుగా లేచాను. దాదాపుగా 8:30 దాటిపోయింది సుమారు. ఆ టయానికి లేసాను. ఎందుకంటే తొందరగా అసలు నిద్ర పట్టలేదు, నైట్ చాలా లేట్ అయిపోయింది. అందుకని ఇక మార్నింగ్ కూడా ఇక చేసే హడావుడు ఏముంది, ఎట్లాగో స్కూల్ లేదు కదా వీళ్ళకి అన్నట్టుగా, లైటింగ్ చూడు అన్నట్టుగా ఇక నేనైతే కొంచెం లేటుగా అయితే లేచాను. ఇక తర్వాత ఇక ఫ్రెష్ అయ్యాము, టిఫిన్ తిన్నాము, చట్నీ చేశాను. ఈరోజు ఆ పనులు సరిపోయినాయి. టీ కూడా తాగలేదు నేను. ఏంటో ఇవాళ 2 డేస్ నుంచి టీ కూడా సరిగ్గా తాగట్లేదు నేను. ఇప్పుడైతే టీ పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు బియ్యం కడిగేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిపోయింది. 4 అయింది ఇవాళ. ఇంతవరకు ఏమి తినలేదు, టిఫిన్ తిన్నాం కాబట్టి. ఇక నెక్స్ట్ నేను ఇప్పుడు టీ పెట్టుకొని కొంచెం రైస్ అయితే వండేసి నెక్స్ట్ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఈజీగా ఉంటుంది కదా. ఆ 2 పనులు చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రిలయన్స్ దాకా వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. ఇంకా అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకునేది ఉంది. నేను ఏంటంటే ఒకే దగ్గర ఎక్కువ ఐటమ్స్ తీసుకోను ఫ్రెండ్స్. అందుకని అందులోనూ మన మసాలా దినుసులు అంటే ఇలాచీలు ఇలాంటివి అయితే నాకు డీమార్ట్లో కనిపించలేదు. ఏంటో ఆ చిప్స్ అవి కూడా అయ్యన్ చిప్స్ అని అంటారు కదా, అవి ఉన్నాయి. కానీ అవి నాకు ఎందుకు అంత టేస్టీగా అనిపించలేదు. ఇక్కడ నేను రిలయన్స్లో లూజ్గా తీసుకొచ్చాను అనమాట. మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా మొన్నటి వీడియోలో. చిప్స్ అన్నీ అంటే మిక్స్డ్గా ఉంటాయి, ఫ్లవర్వి అను కొంచెం ఫింగర్ చిప్స్ లాంటివి. అవి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అలానే వెజిటబుల్స్ కూడా కొన్ని తీసుకొచ్చుకోవాలి. మరీ ఎక్కువ తెచ్చినాయి, ఫ్రిడ్జ్లోనేమి సరిపోవట్లేవు, వృధాగా వేస్ట్ అయిపోతున్నాయి అనమాట. చూసి తీసుకొస్తాను 1-2 రకాలే. ఇక నుంచి రోజు ఈవినింగ్ అట్లా వెళ్ళి వాకింగ్కి కొంచెం మాకు దగ్గరలోనే ఒకటి ఉందనమాట. రేపు వండాల్సిన ఈ రోజే తెచ్చుకుందాం అనుకుంటున్నా. జస్ట్ వాకింగ్ లాగా ఉంటుంది, మీకు కూడా నేను షేర్ చేస్తున్నట్టు ఉంటుంది వీడియో. కాసేపు మొక్కలు, తర్వాత ఇది కూడా అనుకుంటున్నా. మరి చూద్దాం, మిమ్మల్ని కూడా కాసేపు విండో షాపింగ్కి తీసుకెళ్ళొచ్చు అనేసి అయితే అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. ముందైతే నేను వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మిమ్మల్ని అయితే మళ్ళీ కలుస్తాను. అలానే కళాగారు మీరు నాకు అడ్రస్ అనేది సెండ్ చేశారు. అలానే లక్ష్మీ శ్రీరాజ్ గారు మీరు కూడా అంతే. వీళ్ళని బట్టి నేను అంటే అది కొరియర్ చేయడానికి ఇంట్లో ఎవరైనా ఉండాలి కదా, వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారనమాట. దాన్ని బట్టి నేను కొరియర్ అనేది చేస్తాను. కొరియర్ చేసేటప్పుడు నేను మీకు వీడియోలో కూడా షేర్ చేస్తాను.
అంటే మీకు ఇన్ టైంలో ఎప్పుడు వస్తుంది ఏంటన్నది కూడా, ఎందుకంటే నేను మీ మొబైల్ నెంబర్ అడిగింది కూడా కొరియర్ మీద మనం మీ మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తే ఇన్ కేస్ ఏమన్నా కొంచెం వాళ్ళకి అర్థం కాకపోయినా మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీకు కాంటాక్ట్ అనేది వాళ్ళు అవుతారు. అందుకనైతే నేను మొబైల్ నెంబర్ కూడా తీసుకున్నాను, ఏమనుకోవద్దు. సరే మరి మనం వ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేద్దాము. ఇక మేము డీమార్ట్ నుంచి వచ్చిన తర్వాత ఒక పార్సల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది నేను అమెజాన్లో పెట్టాను. ఇది తనోజ్ కోసం అనమాట. ఫ్లిప్ ఫ్లాప్స్ అని చెప్పులు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి కదా, ఇవి లాస్ట్ టైం తనోజ్ వాడాడు, చాలా బాగున్నాయి, ఎక్కువ రోజులు వచ్చినాయి. కాకపోతే కలర్ ఆప్షన్ అనేది ఇప్పుడు మార్చాను, అవి ఖరాబ్ అయిపోయినాయి అనమాట పాతవి. అందుకనేసి ఇప్పుడు నేను మళ్ళీ కొత్త ఏదైతే పెట్టాను చూసారా, పబ్జీ అంటే ఇప్పుడు పిల్లలకి ట్రెండ్లో ఉన్న గేమే కదా, ఈ గేమ్కి సంబంధించిన చెప్పులు అనమాట. ఇవి లాస్ట్ టైం కూడా తనోజ్ వాడాడు, ఎక్కువ రోజులు వచ్చినాయి. తనోజ్ అంత పిల్లలకి తప్పకుండా ఇవి కంఫర్ట్గా కూడా ఉంటాయి. కావాలన్న వాళ్ళకైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అంటే వీటిలో సైజెస్ కూడా ఉంటాయి. అందులో మోడ్రన్గా పిల్లలకు కావాలంటే మనకి బయట రెగ్యులర్ మోడల్సే కదా ఉన్నాయి, ఒకసారి ఇవి కూడా చెక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ కొంచెం ఊడింది, అందుకని అయితే ఇప్పుడు నేను కొత్త అయితే ఆర్డర్ పెట్టాను. గాయస్ మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి. ఇప్పుడు టైం అయితే 4:45 అవుతుంది. ఇప్పుడైతే నేను రైస్ అయితే నానబెట్టాను, ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఆన్ చేస్తాను. ముందుగా పప్పుకి అయితే ఆకుకూర అయితే తెప్పించాను, పక్కనే మన సందు పక్కనే ఉంటుంది అనమాట ఒక చిన్నది కూరగాయల బండి లాగా, అక్కడైతే 2 ఆకుకూర కట్టలు అయితే తెప్పించాను, చుక్కకూర. అది చూసి అది కడిగి అందులో వేయాలి. ఈ లోపుగా ముందు టైం అయితే అయిపోతూ ఉంది కదా, నేనైతే ముందు మొక్కలకు నీళ్లు పోసి బట్టలు ఆరేసుకొని వచ్చిన తర్వాత పప్పు ప్రాసెస్, టీ ప్రాసెస్ అవి చేద్దామని అయితే అనుకుంటున్నాను. Vibe right, don't feel like having a Bud Light, how's tequila with some salt and lime? Oh my, am I alright? Thanks for asking, doing just fine. Can I say that you're looking real nice? We'll love to chat right now before I get high. When you gaze into my eyes, I feel like I'm on cloud 9. You bang harder than 4th of July. I think I can go all night, yeah. The way you bite your lips, blush and smile you give, you're just so stunning. I've been feeling nothing lately when without you. I know that something special made me think about you, about you, 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 about you, you, you. మొత్తానికి మొక్కలకైతే వాటరింగ్ అదంతా చేసేసాను ఫ్రెండ్స్. ఇక కిందికి వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 5 కూడా కాలేదు, ఎండగానే ఉంది. ఈ మధ్యన ఇక ఎండాకాలంలానే ఉంది కదా, అందుకని మొక్కలకైతే కంపల్సరీ కొద్దిగా ఎక్కువ నీళ్ళే పోయాలి, లేదంటే కుండీల్లో ఉన్నాయి కదా, అందుకని కష్టం అనమాట. మళ్ళీ మిస్ అయిందంటే కుదరదని ముందైతే మొక్కలకైతే నీళ్ళు పోసేసాను, అయిపోయింది పని. ఇంటికి వెళ్ళి వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నీరసంగా ఉంది బయటికి వెళ్ళి వచ్చేసరికి. టీ పెట్టుకొని దాగి చిన్నగా వంట అయితే చేసేస్తాను నేను. ఇక కిందికి అయితే వచ్చేసాను. ఇక వెంటనే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే కొంచెం నీరసంగా ఉంది, ఇంకా సాయంత్రం మళ్ళీ బయటికి వెళ్ళే పనులు కూడా ఉన్నాయన్నమాట. నోట్లోంచి వాయిస్ కూడా రావట్లేదు. వాటర్ తాగేసి నేను ముందు టీ పెట్టేసుకొని మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. చుక్కకూర, టమాటో పప్పు. నెక్స్ట్ ఇక్కడ నేనైతే టీ పెట్టుకున్నాను. ఈ టీ ఏంటంటే కొంచెం ఇనికిపోయింది. ఇప్పుడైతే నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారు, ఇప్పుడైతే నేను ప్రజెంట్గా హాస్పిటల్లో ఉన్నానండి. నేను పప్పు అయితే కుక్కర్ పెట్టాను, విజిల్స్ వచ్చినాయి, కానీ తాలింపు కూడా వేయలేదు. ఇక తనోజ్కి అయితే పాపం ఫుడ్ కూడా పెట్టలేదు నేను. ఈలోపు తన్మయ్యని మాత్రం మా అమ్మోళ్ళ ఇంట్లో వదిలాను. ఏంటంటే నేను హాస్పిటల్ దగ్గర ఉన్నాను కదా, అదేంటో కూడా ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను దాని గురించి.
హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళాను అని అనుకుంటున్నారా? ఈరోజైతే హాస్పిటల్కి వెళ్ళానండి. కొద్దిగా పని ఉంది. అక్కడ క్లిప్స్ని కూడా నేను మీకు యాడ్ చేశాను కదా, చూసారు కదా. ఏం లేదు, ఈ మధ్యన బాగా హెయిర్ ఫాల్ అవుతా ఉంది. ఏంటో ఎక్కువ మొత్తంలో ఊడుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే థైరాయిడ్ కానీ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెయిర్ అనేది ఫాల్ అవుతూ ఉంటుందంట. నేను అంతకుముందు ఊడుతూ ఉంటే నార్మల్గా ఏముందిలే, నార్మల్ ఏదన్నా మనం సరిగ్గా డైట్ తీసుకోకపోయినా, ఏదన్నా హెల్దీ ఫుడ్ తీసుకోకపోయినా అలా ఉంటుంది కదా, దాంట్లో ప్రాబ్లం ఏముందిలే, హెయిర్ గురించి కూడా ఏం చూయించుకుంటాంలే అన్నట్టు అనుకున్నాను. ఈ మధ్యనైతే బాగా ఊడడం స్టార్ట్ అయింది. అది ఏంటంటే మనం కొంచెం ఎప్పుడు ఊడేదానికంటే కొద్దిగా ఎక్కువ ఊడంగానే వెంటనే చూయించుకోవాలి. లేదంటే ఇంకా ఎక్కువ ఊడడం స్టార్ట్ అయితే మళ్ళీ అది కంట్రోల్లోకి రావడం, మళ్ళీ మనకి కొత్తగా హెయిర్ గ్రోత్ అనేది రావడం చాలా టైం పడుతుంది. అదైతే నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మొదట్లో ఏమోలే అని వదిలేశాను. ఇప్పుడైతే బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. చాలా పలచగా అయిపోతుంది అనమాట జడ. ఇక నాకు ఇది బాగా టెన్షన్ పట్టుకుంది. ఒక 3-4 డేస్ క్రితం కూడా ఒకసారి వెళ్ళాను. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్గా వెళ్ళాను. ఇక ఓపీలు అవి రాయట్లేరంట. ఇక అందుకని చెప్పేసి ఇక రిటర్న్ వచ్చేసాను. మళ్ళీ వెళ్ళడానికి నెక్స్ట్ డే వెళ్ళొచ్చు, కానీ మనం ఏదైనా పని ఇలాంటి హాస్పిటల్ ఇలాంటివి అంటే కొంచెం టెన్షన్తో వెళ్ళాం కదా, అట్లా కొంచెం డిలే అయిపోయింది. ఇక ఈ రోజైతే ఇక తప్పదు, వెళ్ళి రావాలి. ఇట్లా మనం వెనకడుగు వేస్తే కష్టం. ఏదైనా కొంచెంలో ఉన్నప్పుడు చూయించుకుంటే దానికి సొల్యూషన్ కూడా బాగుంటుంది. మరీ ఎక్కువయ్యేదాకా ఆగి ఆ తర్వాత మళ్ళీ మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది అని అనిపించింది నాకు. నేను పాజిటివ్గా తీసుకున్నాను. ఇక ఇట్లా వదిలేయకూడదు. మనమే కొంచెం హెల్త్ గురించి జాగ్రత్త తీసుకోకపోతే మళ్ళీ పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? మనం నీరసపడిపోయామనుకోండి, పిల్లలతో కష్టం కదా. పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఎవరు ఉండరు. అందుకని ఇక నేనైతే ఇక వెళ్ళి ముందైతే టెస్ట్లు అయితే చేయించుకున్నాను. అదేంటంటే తెలియకుండానే సైకలాజికల్గా అమ్మో హెయిర్ ఫాల్ అవుతుందని అదొక తెలియని టెన్షన్ అనమాట. అదొక మైండ్లో ఏంటంటే అదొక డిప్రెషన్ లాగా అయిపోతుంది తెలియకుండానే. అందులోనూ ఈ యూట్యూబ్ పుణ్యం అంటూ ఇంకా కొంచెం టెన్షన్ బాగా ఎక్కువైపోతుంది నాకు. అంటే ఏమీ లేదు, ఎందుకు వీడియోస్ కొంచెం ఇదవ్వట్లేదు అన్నట్టుగా అనిపిస్తూ ఉందన్నమాట. అది చాలా చిన్న విషయమే అనిపించవచ్చు. అంటే మీకు నేను ఇప్పుడు చెప్తా ఉంటే ఎందుకు అందులో అంత టెన్షన్ పడాల్సింది ఏముంది అని అనిపిస్తుంది, కానీ అది సిచ్యువేషన్ నా దగ్గర ఉండేసరికి నాకు ఏమనిపిస్తూ ఉందంటే, జనాలందరూ వైరల్ అవుతున్నాయి కదా, నేను అంత కష్టపడి వీడియోస్ షూట్ చేసి మళ్ళీ వాటిని ఎడిటింగ్ చేసి మళ్ళీ అవన్నీ చేసిన తర్వాత వీడియోస్ అనేవి తొందరగా పోవట్లేవని అదొక టైప్ ఫీలింగ్ అనేది ఉందన్నమాట. టెస్ట్లకైతే ఇచ్చేసాను. ఇక ఏం టెన్షన్ ఏం లేదు, ఇక హడావుడి ఏం పడక్కర్లేదు. ఇక నెక్స్ట్ ఇక అంటే దీని గురించి పెద్దగా ఆలోచన మనం ఎక్కువ చేసినా కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఇక అందుకని ఇక మా వారు కూడా అన్నారు, ఎందుకట్లా దాని గురించి అంత ఆలోచించడం, నువ్వు ఆ టెన్షన్కి నీకు ముందు హెయిర్ ఫాల్ అవుతుందేమో, మిగిలినవన్నీ వదిలేసే ఎందుకు అని చెప్పేసి అన్నారు. ఇక నేను సరే ఒకసారి జనరల్ చెకప్ కూడా అయినట్టు ఉంటుంది కదా అన్ని టెస్టులు చేయించుకుంటే. ఇప్పుడు జనరల్గా ఎక్కువ థైరాయిడ్ ప్రాబ్లమే కదా జనాలు ఫేస్ చేస్తూ ఉంది. అందుకని నేను కూడా ఒకసారి చేయించుకుందామని అనిపించింది. అందుకని అయితే హాస్పిటల్కి వెళ్ళాను. రేపు మార్నింగ్ అంటే ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఈ టైంలో టెస్ట్లకు ఇచ్చినా కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. అందుకని ఎర్లీ మార్నింగ్ ఇచ్చామనుకోండి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక ఎర్లీ మార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే రేపు 7 అట్లా ఇద్దాం అనుకుంటున్నాను. ల్యాబ్లో అడిగాను అనమాట. అంటే రేపు ఎర్లీగా అంటే 6:30 నుంచి ఓపెన్లో ఉంటుందంట. ఇక 7 కల్లా వెళ్ళిపోయి తొందరగా అంటే మనం లేచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లోపు ఇచ్చేసేయాలి. అంతేగాని మనం ఎప్పుడో లేచి ఎప్పుడో 8-8:30కి అట్లా ఇవ్వకూడదు. అందుకని మనం లేచాక వెంటనే ఫ్రెష్ అయిపోయి ముందైతే టెస్ట్లు ఇచ్చేసుకొని వచ్చేసేయాలన్నమాట. రేపు మార్నింగ్ అదొక పని ఉంది నాకు. ఇప్పుడైతే పప్పు తాలింపు వేసేసాను. ఇక తనోజు ఏంటంటే షూస్ తీసుకొచ్చుకోవాలి. మొన్నటిదాకైతే వాళ్ళకి యూనిఫామ్స్ తీసుకున్నాం, కానీ మామూలుగా స్లిప్పర్స్ అలా వేసుకొని వెళ్ళారు. ఇక నుంచి అయితే అట్లా లేదంట పర్మిషన్. ఇక అందుకని కంపల్సరీ షూస్ అయితే తీసుకోవాలి. ఏంటంటే ఇంట్లో అందరికీ హడావుడిగా ఉండడం వల్ల ఎవరు తీసుకెళ్లే వాళ్ళు లేరనమాట. ఏదైనా పని ఉన్నా కూడా ఖచ్చితంగా నేను వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఈరోజైతే మా తమ్ముడు ఉన్నాడు అనమాట కొద్దిగా ఖాళీగా. అందుకని ఇక నేను తీసుకెళ్తానులే అని చెప్పాడు. ఇక తనతో పంపించేశాను. తను ఈ రోజంతా కూడా ఇలానే గడిచింది ఫ్రెండ్స్. ఈ రోజంతా బయట పనులు ఈ హడావుడే సరిపోయింది. ఇంత ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.